ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి దేవగురువు, బుద్ధికారకుడు, ధనకారకుడు. చాలా ముఖ్యమైనటువంటి కారకత్వాలన్నీ కూడా ఈ బృహస్పతి గ్రహానికి ఉండటం విశేషం. కాబట్టి బృహస్పతి యొక్క దినం చాలా విశేషమైనది. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి, రాత్రి 8:56 వరకు ఉంది. నక్షత్రం పుబ్బ, తెల్లవారుజామున 4:57 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, శత్రు క్షేత్రం. రవి సంచారం కూడా వృషభ క్షేత్రంలో, బుధ సంచారం కూడా వృషభ క్షేత్రంలో. శుక్ర సంచారం మిథున క్షేత్రంలో. ఇక్కడ బుధ శుక్రులకి పరివర్తన యోగం ఏర్పడింది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి చక్కటి యోగాన్ని ఆధిపత్యత శుభులైనట్టయితే కలిగించడంలో సమర్థత కలిగి ఉన్నాయి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుంభక్షేత్ర స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు అనుకూలతని పెంచుతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి చక్కటి సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. కార్యక్రమాలు చేపట్టిందే తడువుగా విజయాలు కూడా సాధ్యపడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల ఫలితాలు వేగవంతంగా పొందటానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ అనుకూలత కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. అలజడి ఉంటుంది. ఆర్థిక విధి విధానాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మానసిక క్లేశాలు పెరుగుతాయి. సంభాషణలతో ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. మహిళలకు విశేష ప్రజ్ఞ తగ్గుతుంది. అలజడి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో నేర్పరితనం పొందలేకపోతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతిబంధకాలు వృత్తిలో తారసపడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సమస్యలు ఆకస్మికం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఆదాయం తగ్గుతుంది, వ్యయం పెరుగుతుంది. అయినప్పటికీ శుభవ్యయం. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు అంచెంచెలుగా దగ్గరవుతాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ మహిళలకు క్రమక్రమంగా కలిసి వస్తుంది. శుభవ్యయం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని కూడా ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నేర్పరితనం పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు
సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అధిక ఒత్తిడి నుంచి సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. రాజకీయ రంగం వారికి పునః ప్రయత్నాలు లభిస్తాయి. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార విశ్లేషణలు కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆకస్మిక విస్మయాలు ఆర్థిక పరంగా కూడా చోటు చేసుకుంటాయి. ఆందోళన ఉంటుంది, అలజడి ఉంటుంది. అయినప్పటికీ నిలదొక్కుని ఎదుర్కొని ప్రయత్నాలు కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం పెరుగుతుంది. మహిళలు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. అనాలోచిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు సాఫ్ట్వేర్ రంగం వారికి పరిష్కరింపబడతాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వేగవంతంగా ఎదుర్కోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. మిత్రులు అధిమిత్రులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో దగ్గరవుతాయి. శుభ సంఘటనల ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైన వాతావరణం వ్యాపార రంగం వారికి ఆధిక్యతను పెంపొందింప చేస్తుంది. ప్రాముఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. మున్నెన్నడూ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు చేపట్టి విజయవంతం చేయగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ షిర్డీ సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి ఉన్నప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా ఆశాజనకంగా మారుతుంది. విద్యార్థులకి గట్టి కృషితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విద్యాపరమైనటువంటి విషయాల్లో ఊరట లభిస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వరకు మెల్లమెల్లగా కొనసాగుతుంది. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తిపరంగా ఎదురవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామరస్య ధోరణితో కూడినటువంటి సంభాషణల ద్వారా సమస్యలు అధిగమించగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. దూర ప్రయాణాల ద్వారా కూడా లబ్ధిని సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది.
మంచి అవకాశాలు ఆకస్మికంగా ఆర్థికంగా చేకూరుతాయి. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి వేగవంతంగా దగ్గరవుతుంది, ఆనందానికి దారితీస్తుంది. కుటుంబ వ్యవహారాలు మహిళలకు లాభిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలపై చకచక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు విద్యార్థులకి తొలగిపోతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే అలజడి పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆందోళన తగ్గుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా, స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా ఉపయుక్తమైనటువంటి కార్యకలాపాలు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైన వాతావరణం ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యార్థులకి సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరంగా లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో అభివృద్ధికి దారితీస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూలతని పెంపొందింపచేస్తుంది. విమర్శలు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రువులు క్రమక్రమంగా దూరమవుతారు. అనుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా దగ్గరవుతాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారు నష్టద్రవ్య ప్రాప్తిని పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యలు ఆకస్మికంగా తారసపడతాయి. తత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటాయి. వివేకంతో కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ ఆకస్మిక పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. మానసిక వేదనలకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. శ్రమను అధిగమించలేకపోతారు. రాజకీయ రంగం వారికి అత్యంత ప్రతికూలత ఉంటుంది. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి తగ్గుతుంది. మనస్పర్ధలు మహిళలకు పెరుగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతా భావం ఉంటుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు వికటిస్తాయి. వ్యాపార రంగం వారికి విస్తుపోయేటువంటి పరిస్థితులు వృత్తిపరంగా కొనసాగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అన్ని రంగాల వారు పాటించాలి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో భద్రతాభావం కొనసాగుతుంది. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి అనుకూలత కొనసాగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు గట్టి ప్రయత్నాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలకి దారితీస్తాయి. సమర్థత, న్యాయవాద వృత్తి వారికి ఉన్నప్పటికీ అనుకూలత సాధించలేకపోతారు. వైద్య వృత్తి వారికి పునః ప్రయత్నాలు లాభిస్తాయి.
వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఉత్తమ విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని పెంపొందింప చేయాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.